తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడ మహాగణుడ దేవానికి వందనాలు తండ్రి. తండ్రి, ఈ 4వ రోజు ఉదయకాల సెషన్లో ప్రభా తండ్రి, అల్పుడును అయోగ్యుడైన నన్ను ప్రభా తండ్రి మరొకసారి తండ్రి నీ సన్నిధానంలో నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. నీ ఆత్మ సహాయాన్ని నాకు అందించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. తండ్రి, నేను నా నోటిని మీ బోరగా వాడుకోమని ప్రభా తండ్రి, నేను మీరే కృప చూపించండి, మీరే సహాయం దయచేయమని యేసునామములో ఈ ప్రార్థనను మీకు సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, అంకులి గారికి, సన్నీ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. గత కొన్ని రోజుల నుంచి మనము ఉజ్జీవ కూటములలో మనలో ఉన్న ఇంకా పాప మాలిన్యమైనవి ఏమన్నా ఉంటే మనం తీసివేసుకోవాలనే వర్తమానంలో మనం వింటూ వచ్చాము. ఈరోజు కూడా ఒక చిన్న మెసేజ్ నేను చెప్పబోతున్నాను. అదేంటో ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. దేవుడు మనతో అంటున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. మనం లోకముకు ఉప్పై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మన లక్షణాలు ఎలా ఉండాలి? సో ఉప్పుని చాలామంది మా ప్రాంతాల్లో అయితే ఉప్పుని ఏం చేస్తారంటే కొబ్బరి చెట్లకి ముందు కింద దాన్ని వాడతారు. దాన్ని కొబ్బరి చెట్టు మొదలను తవ్వి ఉప్పుని దాన్ని మెడిసిన్ కింద వాడతారు ఎవరికి, చెట్లకి. సో ఉప్పు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. సో ఆ ఉప్పుతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. అంటే కూరలో వేసుకుని ఉప్పుతో, అంటే మన కూరలో వేసుకుని ఉప్పులో ఉండాలని కాదు, కానీ ఉప్పుకి సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధత. మన విశ్వాసంలో కానీ మన జీవితంలో కానీ మనం పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. పరిశుద్ధత అంటే మనలో ఉన్న ఆయన వెలుగు అనేక మందికి ప్రకాశించులాగా మనము జీవించాలి. ఇప్పుడు చీకటి ఉంది కదా, చీకటి ఉన్నప్పుడు ఆ చీకటిలో మనం వెళ్తున్నప్పుడు మన వెలుగు ఆ చీకటి మీద ప్రకాశించాలి, కానీ ఆ చీకట మన వెలుగును కప్పేసే విధంగా మన జీవితాలు ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకమునికి మీరు ఉప్పై ఉన్నారని. మీరు లోకమునికి ఉప్పు, మీలో పరిశుద్ధత విశ్వాసం లేదనుకోండి, పవిత్రత లేదనుకోండి, మీరు నిస్సారమైన ఉప్పుగా ఉంటారు. మిమ్మల్ని బయటి పాడవేసి త్రొక్కటానికి తప్ప దేనికి పనికిరారు అని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సాతానుగాడు ఆల్రెడీ వాడు సిలువలో ఓడిపోయాడు. సిలువలో ఓడిపోయిన వాడు ఆల్రెడీ ఒకసారి నిన్న రాత్రి మనం విన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వాడు ఒక్కసారే వచ్చాడు, తర్వాత మళ్ళీ ఎక్కడ రాలేదు. వాడు ఆ సిలువలో ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు బాగా పగబట్టి ఉన్నాడు. ఎవరి మీద అంటే దేవుని పిల్లలైన మన మీద పగబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువారిని వాడు ఎలాగ ఏమి చేయలేడు. ఓడిపోయాడు, అలా ఓడిపోయిన వ్యక్తి కదా. అది దేవుని పిల్లలైన మనల్ని ఎలాగైనా సరే వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోయే ప్రయత్నంలో వాడు ఫుల్ టైం వర్క్లో ఉన్నాడనమాట. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, పార్ట్ టైం క్రిస్టియన్స్ నెవర్ డిఫీట్ ఫుల్ టైం డెవిల్ అంట. వాడు ప్రతి సెకండ్ కూడా వాడు చేయవలసిన పనిలో వాడు నిమగ్నమై ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి చూపి మనం చేయవలసిన ఫుల్ టైం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాలు నింపుకునే ప్రయత్నంలో ఉండకుండా మనం వాడికి దొరికిపోతామన్నమాట. అందుకే సాతానుగా మనం ఎప్పుడు మనల్ని మింగుదామని గర్జించడం వల్లే చూస్తున్నాడంట. మన లోకానికి ఉప్పుగా ఉండాలి. ఏం చేయాలి? సాతానుగాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మొదటగా ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఉప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? సాల్ట్. సాల్ట్ స్పెల్లింగ్ ఎవరైనా చెప్తారా? SALT, సాల్ట్. ఫస్ట్లో ఎస్ అనే అక్షరంతో నేను ఒక లక్షణాన్ని చెప్పబోతున్నాను. ఆ లక్షణాన్ని కనుక మనం జయించగలిగితే ఈ లోకానికి మనం ఉప్పుగా ఉండాలి. సాతానుగాడు ఈ లక్షణాలన్నీ మనలో పెట్టి దేవునికి మనల్ని దూరం చేసి వాడితో నరకానికి తీసుకువెళ్ళిపోవాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడండి, సాల్ట్లో మొదటి అక్షరం ఎస్ స్టాండ్స్ ఫర్ షేమ్. షేమ్ అంటే తెలుగులో సిగ్గు అంటారన్నమాట. ఏమంటారు? సిగ్గు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక దంపతులు కనపడతారు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనంలో ఒకరికి సిగ్గు కలిగిందంట. చదవండి. నేను తోటలోని నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటుని. ఇక్కడ ఒక జంట ఏం చేసింది?
ఆయనకి వ్యతిరేకంగా పాపము చేసి సర్పం యొక్క ప్రేరణకు లొంగిపోయి వాళ్ళ దాని మాట విని ఏం చేశారంటే పాపము చేసి దేవుడు వచ్చే వేళకి వీళ్ళు ఏం చేస్తున్నారంట, దాగుకొని ఉన్నారంట. దాగుకొని ఆయన స్వరం విన్నప్పుడు కూడా ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే వాళ్ళు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని ఫేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సాతాను కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా మన పాప మార్గములో నడిపించి దేవుని ఎదుటికి మనం ఫేస్ చేయలేని విధంగా వాడు మనల్ని చేసి మనకి దేవుని నుండి దూరం చేసి పరలోకానికి నుండి దూరం చేసి నరకానికి వాడితో పాటు తీసుకెళ్ళాలని వాడి ఆశ కలిగి ఉన్నాడు, వాడు పని చేస్తున్నాడు. ఈరోజు నేనైనా ఎవరైనా సరే ఎటువంటి మార్గంలో మనం ఉన్నాము చూడండి. చాలామంది ఒక హైదరాబాద్లో ఒక అన్నయ్య ఉండేవారు, నాకు బాగా తెలిసిన అన్నయ్య. ఆయన ఒక బండి ఐజాక్ గారని ఒక దైవజనుల సంఘానికి వెళ్తూ ఉండేవారు. ఆయన చాలా ఆత్మీయంగా ఉండేవారు, చర్చిలో కొయ్యేరు యొక్క లీడర్ కింద ఉండేవారు అన్నమాట. ఆయన ఒక 2 వారాల నుంచి సంఘానికి రావటం మానేశారు. అప్పుడప్పుడు నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. ఆయన ఎందుకు రాలేదని పాస్టర్ గారు ఎంక్వైరీ చేయమని నన్ను పంపిస్తే, నేను పాపం చేశాను తమ్ముడు, అందుకే నేను సంఘానికి రాలేను, నా ముఖం నేను దేవునికి చూపించలేను, నేను సంఘానికి వచ్చే అర్హుని కాదని సంఘానికి రావటం మానేశాడు. ఒక సంవత్సరంలో నేను వెళ్ళినప్పుడు 3 వారాలు రాలేదు. అలాగే సాతానుడు మనల్ని పాపములు నెట్టేసి సంఘానికి రానివ్వకుండా, దేవుని యొద్దకు రానివ్వకుండా, ప్రార్థన చేయటానికి కూడా చాలామంది సిగ్గు కలిగి ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే పాపం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఈసారి నుంచి నేను పాపం చేయను తండ్రి, ఇక్కడి నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను అని అంటారు. మరలా పాపం చేస్తారు, మరలా ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అలాగే చేసి ఏం చేస్తారంటే ఇంకా ప్రార్థన చేయటం మానేస్తాడు, కఠినుడు అయిపోతాడు. ఎందుకంటే పాపం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా సిగ్గేస్తుంది వాడికి. సిగ్గేసి ఏం చేస్తాడంటే దేవుని యొద్దకు రాకుండా ప్రార్థనకు దూరం అయిపోయి, దేవునికి సన్నిధికి దూరం అయిపోయి ఏం చేస్తాడంటే సాతానక అబంధహస్తాలకు వెళ్ళిపోతాడు, అబస్తాల కిందకి వెళ్ళిపోతాడు అన్నమాట. సో సాతానుగడి యొక్క ట్రిక్ అది. మనకు దేవుని ఎదుట సిగ్గుపడే విధంగా, మనలను దేవుని ఎదుర్కోలేని విధంగా సన్నిధికి దూరం చేసి ఈ లోకానికి దగ్గర చేసి నరకానికి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం పడుతుంది. సో మనము సిగ్గు కలిగే విధంగా దేవుని ఎదుట మనం నిలబెట్టాలనేదే వాడు ఆశమట. అందుకే మనము ఎటువంటి పాపమునైనా సరే దేవుని ఎదుటకు వచ్చి ఒప్పుకుంటే గనక సిగ్గుపడకుండా, తండ్రి నేను పాపం చేసిన పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని ఎదుట ఒప్పుకుంటే గనక ఖచ్చితంగా మనకి పాపక్షమాపణ దేవుడు ఇస్తారు. పాపక్షమాపణ దేవుడు ఇస్తారు. చూడండి, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో కీర్తనల గ్రంథం, యెహోవా సన్నజొచ్చి ఉన్నాను, నన్నెప్పుడు సిగ్గుపరనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. దేవుని యొద్దకు వెళితే మనకి సిగ్గు కలగజేయనీయడు. ఉన్న సిగ్గును కూడా మనం చేసిన పాపమును బట్టి మనం ఇబ్బంది పడుతున్నాం కదా, బాధపడుతున్నాం కదా, సిగ్గుపడుతున్నాం కదా, ఆ సిగ్గును కూడా దేవుడు తీసేస్తాడు. ఎప్పుడైతే మన నిజమైన పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్దకు మనం చేరినప్పుడు ఆయన మనలో ఉన్న సిగ్గును అనగా పాపమును తీసివేసి మన నీతి కిరీటాన్ని మనకి దయచేస్తాడు. సాతాను దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సాతాను మాట మనం విన్నామనుకోండి, సాతాను మనకు సిగ్గు కలిగజేసి దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేసే ప్రయత్నంలో వాడు ఉన్నాడు. సో మనకు లోకానికి ఉప్పుగా మనం ఉండాలంటే మనలో ఉన్న పాపాన్ని తీసుకుని దేవుని యొద్దకు చేరితే మనలో ఉన్న పాపం మాలిన్యాన్ని ఆయన తీసివేస్తాడు. అప్పుడు మనం లోకానికి ఒక వెలుగుగా, ఉప్పుగా మనం ఉండగలుగుతాం. ఇంకో వాక్యాన్ని చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనం. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు చేరుకున్నామో, ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు చేరుకుని మన సిగ్గుని విడిచి దేవుని యొద్ద చేరుకొని పశ్చాత్తాపడి మన పాపాలను మనం ఒప్పుకున్నాం అనుకోండి, పడమటికి తూర్పుకి ఎంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరంగా పరిచయం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క పాదాల చెంత నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి దేవుని చెంత చేరామనుకోండి, మన తప్పులను ఏం చేస్తాడంటే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు, దూరం చేసేస్తాడు. నీకు సిగ్గు కలిగినవాడు నీలో ఉన్న సిగ్గును తీసివేసి నిన్ను తలెత్తుకునేలా చేస్తాడు మన దేవుడు. సో మనలో మొదటి లక్షణం, పాపములో మనలో ఉన్నంత కాలం మనము సిగ్గుపడుతూనే దేవుని ఎదుట ఫేస్ చేయలేని విధంగా
మనం ఉంటాము కాబట్టి మనలో ఉన్న పాపమును నిజమైన పశ్చాత్తాపముతో మన హృదయాన్ని దేవుని పాదాల చెంత మనం కుమ్మరించినప్పుడు ఏమవుతుంది? దేవుడు మన అతిక్రమములను దూరంగా పారవేస్తాడు. మనలను తలెత్తుకునేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. అప్పుడు మనం ఈ లోకానికి ఎలా ఉండగలము? ఉప్పుగా ఉండగలము. సో ఇంకో వాక్యాన్ని చూద్దాం, చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, ఎవరైతే క్రీస్తు యొద్దకు వచ్చి మన పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియులది. ఎప్పుడైతే మనం క్రీస్తు యేసునొద్దకు వచ్చి మన పాపాలు కడుగుకొని ఆయన యందు మనం ఆయన మన యందు నిలిచి ఉన్నారనుకోని మనకి ఏ శిక్షా విధయిపు ఉండదు. కనుక మనం పాపం చేస్తున్నామనే సిగ్గుని విడిచి మనం నిజమైన పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్ద మనం చేరామనుకోండి, దేవుడు మనలో ఉన్న సిగ్గును తీసివేస్తాడు, మనకి నీతి కిరీటం దయచేస్తాడు. అలాగని మరలా పాపం చేస్తాం అనుకోండి, దేవుడు ఇప్పటికే మనకి చాలా అవకాశం ఇచ్చాడు. చాలా సంవత్సరాల నుంచి మనకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడు దేవుడు మనల్ని ముత్తే రోజు ఉంటుంది కాబట్టి మనము ప్రతిరోజు ఇది అలవాటుగా కాకుండా నిజమైన పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని యొద్దకు చేరామనుకోండి, దేవుడు మనల్ని ఈ లోకానికి ఉప్పుగా మనల్ని చేస్తారు. కనుక మొదటి లక్షణం ఏంటంటే, మన పాపము చేసి సిగ్గుతో దేవుని యొద్ద నుండి దూరం చేయాలన్నాడు ప్లాన్. కాబట్టి మన పాపాన్ని నిజముగా దేవుని యొద్ద ఒప్పుకుని మనం పాపం చేయకుండా ఆయన వాక్యంతో మన హృదయంలో నింపుకున్నాం అనుకుని ఖచ్చితంగా మనం దేవుని యొద్దకి చేరుకోగలము. దేవుడు మనల్ని నీతి కిరణంతో దేవుడు మనల్ని అలంకరిస్తాడు. కనుక మొదటి లక్షణం ఏంటంటే, పాపాన్ని మనము జయించి నిజమైన పశ్చాత్తాప హృదయముతో దేవుని ఎదుట మనం ఒప్పుకుంటాము, మనకు దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. సిగ్గుగా చేయడు మనల్ని, మన అతిక్రమణ దూరంగా పారవేస్తాడు. అప్పుడు మనం ఎలా ఉండగలము? లోకానికి ఉప్పుగా ఉండగలము. రెండవ యొక్క లక్షణానికి వద్దాం, చూడండి. సాల్ట్లో రెండవ అక్షరం ఏంటి? యాంగర్ అంటే కోపము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎవరిని చెప్పక్కర్లేదు, నేనే పెద్ద ఎగ్జాంపుల్ దీనికి. భయంకరమైన కోపిష్టిని వాడు, షార్ట్ టెంపర్ని. అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు, దాని అంత దరిద్రపు లక్షణము ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే బంధువుల్ని కోల్పోతాము, స్నేహితుల్ని కోల్పోతాము. మనం ఎన్ని మంచి లక్షణాలు మనలో ఉన్న ఏమవుతుంది? ఈ కోపం వల్ల ఏమవుతుందంటే, మనం అప్పుడు వరకు ఎంత మంచిగా ఉన్నా ఈ కోపమే మనల్ని హైలైట్ చేస్తుంది. ఈ కోపం మనల్ని మింగేస్తుంది అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే బ్యాచ్, షార్ట్ టెంపర్ బ్యాచ్, భయంకరమైన కుపిస్టులు. విచిత్రం ఏంటంటే మేమందరం క్రైస్తవులము. అప్పుడు మంచి ఆత్మీయ సంఘానికి వెళ్ళిన వారమే. సంఘంలోనేమో నీతిమంతులుగా భక్తిపరులుగా నటించేవాళ్ళము. కాలేజీలోకి వచ్చేసరికి అల్లర్లే. మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివాను కాబట్టి భయవచ్చమైన అల్లరి ఉండేదన్నమాట. ఒక్కొక్కసారి కాలేజీలో మా ప్రొఫెసర్ ఇంజనీరింగ్లో ఏదో మాట అనడానికి కోపంతో బ్యాట్ పెట్టుకుని వెళ్ళి కొట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత దరిద్రమైన లక్షణం కలిగిన వ్యక్తి అనమాట నేను. ఈ కోపము ఏం చేస్తుందంటే మనలో ఉన్న మంచును కూడా దాచిపెట్టేస్తుంది. ఒక్క లక్షణం చాలు మనల్ని నెగిటివ్గా ఈ సమాజంలో ప్రొజెక్ట్ చేయనివ్వటానికి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ కోపాన్ని కూడా సాతానుగడు మనలో ఇన్స్టాల్ చేసి ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిపించి మనలను ఏం చేస్తాడు? నరకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కోపపరుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. రాత్రి విన్నాం కదా కోపం గురించి. నేనైతే ఇప్పుడు ఆ కోపిస్టోళ్ళని అయితే లేను, నేను చాలా మట్టికి మారాను. ఎందుకంటే దానివల్ల చాలా నష్టపోయాను, చాలా ఇబ్బందులకి ఫేస్ చేశాను కూడా. నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా హైదరాబాద్లో ఒక్క కంపెనీలో కూడా నేను స్టాండర్డ్గా చేయలేదు. ఎందుకంటే ఏదోటి అనేవాడు టీం లీడర్ కానీ వీళ్ళు కానీ, నేను ఏదోటి అని వచ్చేసాం అనమాట. ఈ కోపం వల్ల ఏంటంటే ఒక్క కంపెనీలో కూడా నేను స్టాండర్డ్గా జాబ్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు నేను జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. నా పాత కంపెనీ వాళ్ళ మేనేజర్ ఏమంటాడంటే, వీడికి కోపం ఎక్కువ, వీడి మధ్యలో మానేసి వెళ్ళిపోయాడు, వీడికి హోల్డ్లో పెట్టాడు, చూద్దాం రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా ఉంటుంది కోపం వల్ల. కోపము మనకు నష్టమే తప్ప
అది మనకి లాభము కాదు. సో కోపానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎవరో కాదు నేనేమాట. మన రాత్రి కూడా విన్నాం, కోపం అనే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎప్పుడు కోపపడాలి, ఎవరి మీద కోపపడాలి, ఏ సందర్భంలో కోపపడాలి, అది ఎంతవరకు ఉండాలనేది నిన్న మన రాత్రి మనం విని ఉన్నాం. కనుక కోపం అనే లక్షణాన్ని కూడా సాతాను కూడా మనకి ఇన్స్టాల్ చేసి ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనల్ని నడిపించి నరకానికి వాడితో పాటు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరికైనా ఈ కోపం అనే లక్షణం ఉంటే కనుక ఈరోజు తీసేసుకోండి, ఎందుకంటే అది మీకు నష్టం తప్ప మీకు అసలు దానికి ఉపయోగం లేదు. సంఘంలో కూడా మన కోపచిత్తునితో సహవాసమే చేయొద్దు అన్నాడు. సో ఎందుకంటే వాడి యొక్క లక్షణం మనకంటూ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి మనకి. సో వాడికి లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే నా సహవాసం అంతా నా ఇంజనీరింగ్లో కోపిస్టులతోటే వాళ్ళ యొక్క వైబ్రేషన్ నా వైబ్రేషన్ మొత్తం మిక్స్ అయిపోయి ఏమైపోయి ఒక మహా రౌద్రంగా తయారైపోయాం అన్నమాట. అంటే ఎవరైనా లెక్క చేసేవాళ్ళం కాదు. దానివల్ల ఏమైందంటే నష్టపోయాం. సో కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో కనుక మనం కోపాన్ని మనం విడిచిపెట్టాలి. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక వ్యక్తి కోపపడుతున్నాడు అండి. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కులి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబిచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబిచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలవెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలను వాకిట పాపం పొంచి ఉండును అన్నాడు. నువ్వు ఈ కోపం ఎందుకు పడుతున్నావు? నువ్వు నిజంగా మంచి పని చేసి ఉంటే కోపడవు, మరి నువ్వు ఎందుకు కోపడుతున్నావు అని దేవుడికి ప్రశ్నిస్తున్నాడు. నిజమే, మన కోపము మన కోపము మంచిదై ఉండాలి. ఒక మంచి పనికి మన కోపం ఉపయోగపడుతుంది అనుకోండి, అది పర్లేదు, అది కూడా లిమిటేషన్ ఇచ్చాడు దేవుడు. సో మన కోపం అనేది లిమిటేషన్ ఉంది. అది ఎప్పుడు కోపపడాలి, ఎవరి మీద కోపపడాలి, ఏ సందర్భంలో కోపపడాలి, అది ఎంతవరకు ఉండాలి అనేది ఒక లిమిటేషన్ చూడండి. ఇంకో వాక్యాన్ని చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1:19 వచనంలో, యాకోబు పత్రిక 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరు పడువాడును, మాటలాడుటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. కోపం ఎప్పుడు పడాలి దానికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఇష్టం వచ్చినట్టు మనకి పెద్ద హీరోలు అన్నట్టు మన షార్ట్ టెంపర్ ఉంది కదా, నాకు కోపం ఉంది కానీ ఎవరు పడితే వారి మీద కోపపడిపోకూడదు. సో కోపం వల్ల మనకు నష్టం తప్ప ఈ నష్టాన్ని అపవాదిగాడు ముందే గ్రహించి యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగ మనం ఎదుర్కోలేము కనుక వీళ్ళ పిల్లల్ని ఈ యొక్క లక్షణాలను ఇన్స్టాల్ చేసి ఏం చేద్దాం, వాళ్ళని మనతో పాటు నరకానికి తీసుకెళ్దాం అని ప్లాన్లో వీడు ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే మనలను దేవునికి దూరం చేయలేని, ఈ లోకానికి ఉప్పుగా మనం ఉండకూడదని వాడి యొక్క ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాన్ని మనం దేవుని వాక్యంతో మన హృదయంలో ఉన్న ఈ లక్షణాలన్నీ మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి, బ్రేక్ చేసుకోవాలి. కనుక ఈ యొక్క లక్షణం మనలో ఉంటే మనం దేవుని నీతికి వారసులు, దేవుని రాజ్యానికి వారసులు అవ్వలేము. ఆయన వద్దకు మనం చేరుకోలేము, ఆయనతో నివాసం ఉండటానికి మనకు అనర్హులం. కాబట్టి ఈ విషయం మనం గమనించుకోవాలి. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియములు ఎందుకు కోపం సుఖ నివాసం చేయను. ఎవరికైతే ఎక్కువగా ప్రతి దానికి కోపపడుతున్నారో వాళ్ళ హృదయంలో ఏముంటుందంట, కోపం అంటే సుఖ నివాసము చేయనట. సుఖనివాసము, ఆ కోపాన్నే మన హృదయంలో నిరంతరం పెట్టాలని సాతాడు ప్రతి దినము ప్రయత్నం చేస్తున్నాడు మనల్ని పాడు చేయాలని. కనుక ఎవరికైతే ఈ కోపం అనే ఒక లక్షణం ఉందో ఇక్కడ కూర్చున్న వారిలో కనుక వెంటనే దాన్ని దేవుని ఎదుట ఒప్పుకుని దాని మీద నాకు కంట్రోల్ దయచేయి తండ్రి అని దేవుని వేడుకుంటే నేను ఎలాగా కంట్రోల్ అవ్వగలిగాను, మీరు కూడా కంట్రోల్ అవుతారు. నాలాంటి వాడే కంట్రోల్ అయ్యాడంటే మీరు ఈజీగా కంట్రోల్ అవుతారు అన్నమాట. కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. సాతానుగాడు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని నరకానికి జారవేసే మరొక లక్షణం ఏంటంటే యాంగర్. ఇప్పుడు 3వ యొక్క లక్షణాన్ని చూద్దాం. చూడండి, 3వ యొక్క లక్షణం, సాల్ట్లో 3వ అక్షరం ఎల్ అంటే లస్ట్. చూడండి, ఇక్కడ సంఘంలో ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ ఒక సంఘం ఉంది నిడదవోలు అనే గ్రామంలో, మా రాజమండ్రి పక్కన. ఆ సంఘంలో ఒక దైవజనురాలు పెద్ద అమ్మగారు ఒక మంచి బలమైన సేవ చేసి ఇప్పటికీ ఆవిడ బతికే ఉన్నారు. ఇంచుమించు ఆవిడకి 70 సంవత్సరాలు అనుకుంటా. ఎన్నో సంఘాలు కట్టింది, కాలినడకన సువార్త చేస్తూ చుట్టుపక్కల ఒక 50 గ్రామాల్లో ఆవిడ పరిచర్య చేసి ఎన్నో సంఘాలను కట్టింది. ఆవిడకి ఒక ఎంప్లాయ్ ఒక ఆయన ఉండేవారు, ఆయన దగ్గర ఒక సహోదరుడు అన్న, ఇప్పుడు నాతో కూడా టచ్లోనే ఉన్నారు. అయితే ఆ అన్న
ఆవిడ ఆ పాస్టమ్మ గారిని మీటింగ్స్కి తీసుకెళ్ళటానికి ఆయన ఖాళీ సమయంలో డ్రైవర్గా అంటే కారు నడపడానికి వెళ్ళేవారు అనమాట. అలా వెళ్తూ వెళ్తూ నమ్మకంగా ఉండేవాడు. ఆవిడ కూడా అతన్ని బాగా నమ్మింది. ఆయన ఏం చేశాడంటే చెల్లి 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 అంటూనే ఆ సంఘస్థుల్లో ఒక ఆమెని ప్రేమలో పడేసి సడన్గా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట ఇంట్లోంచి బయటకు. అంటే మా మా సైడ్ ఏమంటారంటే లేచిపోయాడు అని అంటారు కదా. సో అక్కడ అతని వల్ల జరిగింది ఏంటంటే సంఘానికి నష్టము, ఆ పాస్టమ్మ గారికి నష్టము, పరిచర్యకు ఎంతో చెడ్డ పేరు వచ్చింది. ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే మనలో అంటే ఈ సంఘాన్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ బయట సంఘాల్లో ఎలా ఉంటుందంటే ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయి అన్నమాట. చూపులు బాగలేదు, ప్రైజ్ దిలాడు చెల్లి, ప్రైజ్ దిలాడు బ్రదర్ అంటారు, కానీ వాళ్ళ అంతరంగా చూపు వేరే విధంగా ఉంటుంది. సో కనుక సాతానుడు ఈ యొక్క మోహపు చూపుతో కూడా మనలను పడవేసి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అనేక సంఘాలు ఇలాగే ఉన్నాయి, అనేక సంఘాలు చూడండి. దావీదు మహారాజు ఒకే ఒక్కసారి చూశాడు, ఆ చూపు వల్ల తనకి ఆలోచన కలిగింది. ఆలోచన ద్వారా వచ్చిన తర్వాత ఏం చేశాడు? పాపం చేశాడు. పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరొక పాపం, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరొక పాపం చేస్తూనే ఉన్నాడు. ఒక చూపు చూడటం వల్ల అతని జీవితంలో మార్పులు వచ్చేసినాయి. చూడండి, పాపం మీద పాపము, పాపం మీద పాపం చేస్తూనే ఉన్నాడు. మనము కూడా మన చూపులు ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి. సంఘానికి వెళ్తున్నప్పుడు మన చూపులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధమైన కన్నులతో మనం చూడగలుగుతున్నామా? తర్వాత ఏమవుతుందంటే మన దేహానికి దీపం ఏంటి? కన్ను. మన కన్ను తేటగా ఉందనుకోండి, మన దేహం అంతా తేటగా ఉంటుంది. మరి మన కళ్ళు ఎలా ఉంటున్నాయి? మన చూపులు ఎలా ఉంటుంది? బయటికి బాగానే చూస్తున్నాము, బయటికి బాగానే వందనాలు చెప్తున్నాం, కానీ మన హృదయం అంతరేంద్రియ నేత్రాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలించుకోవాలి. సంఘాలలో ఎక్కువగా ఈ లక్షణానికి బానిసలు అయిపోయిన వాళ్ళు చాలామంది, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆంధ్ర సంఘాలలో చాలామంది ఉన్నారన్నమాట. ఇక్కడ ఉన్నారేమో తెలియదు, కానీ ఇక్కడ ఈ సంఘాలలో అయితే ఎవరు లేరు, కానీ ఈ ప్రాంతాలలో మరి నాకు తెలియదు. కానీ ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఈ యొక్క మోహపు చూపు అనే దానికి సేవకులు కూడా బానిసైపోయి తప్పులు చేస్తున్నవారు చాలామంది ఉన్నారన్నమాట. సో ఇటువంటి లక్షణం కూడా మనలో ఉందంటే గుర్తుపెట్టుకుని మన ఈ లోకానికి మనం ఉప్పుగా ఉండలేము, నిస్సారమైన ఉప్పుగా ఉంటాము. దేవుడు మనలను త్రొక్కే విధంగా మన జీవితాలు అయిపోతే జాగ్రత్త. కనుక మనం ఈ చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోబు గారు అంటారు కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను. సో మనం నిబంధన చేసుకోవాలి. ఎటువంటి విషయాల్లో మనం బలహీనమైపోతాం అది ప్రజలకు తెలియకపోవచ్చు. మన సంఘాల్లోకి వచ్చి భక్తి పరులకు నటించవచ్చు, కానీ మన ఆత్మీయంగా మన దేనిలో బలహీనమైపోయాము దాని కొరకు మనం ప్రతి దినము వంటై ప్రార్థనలు మనం దేవుని అడగాలి. దేవుని యొక్క ఆత్మ సహాయం మనం పొందుకోవాలి. కనుక చూపు విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సో ఈ లోకంలోనంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడం తండ్రి వల్ల పుట్టినవి కావు. ఈ లోకంలో మనం ఏది చూస్తే చాలా రమ్యముగా చక్కదైన విధంగా ఇది ప్రపంచానంతా మనకు చూపిస్తాడు. మన చూపులు చాలా కంట్రోల్ చేసుకోగలగాలి, నిబంధన చేసుకోవాలి. ఎప్పుడైతే మన చూపు మీద కంట్రోల్ తప్పిందో మన ఆలోచన విధానం మారిపోద్ది. ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, లెట్ ఫ్లై ద సీన్ బట్ డోంట్ మేక్ నెస్ట్ ఫర్ ద సీన్ అని చెప్పాడు. అంటే కొన్ని పక్షులు మన తలనెత్తి మీద నుంచి వెళ్తాయి. తలనెత్తి మీద నుంచి వెళ్ళినప్పుడు అంటే దాని అర్థం చెప్తాను వినండి ఒకసారి. కొన్ని పక్షులు అంటే తలనెత్తి మీద నుంచి మనం ఎగురుకుంటూ వెళ్తాయి కదా మన బయట నుంచి ఉన్నప్పుడు. సో అలా ఎగురుకుంటూ వెళ్తే పర్లేదు, కానీ నీ తల, నీ జుట్టు ఆ పక్షులకి గూడవే విధంగా నువ్వు అవకాశం ఇవ్వకు అంటాడంటే, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు అనేవి రాక మానవు. దానికి నీ హృదయం అనే యొక్క గూడిని నువ్వు దానికి ఒక ఆలయంగా కానీ, ఒక ఇల్లుగా కానీ ఆలోచనలకి నువ్వు స్థానం ఇవ్వకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. సో మనకు ఆలోచనలు అనేవి చెడ్డ ఆలోచనలు అనేవి, కోరికలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ దానికి మన హృదయంలో స్థానం ఇవ్వకుండా మనం అవి స్థావరంగా ఏర్పరచుకోనకముందు మనం ఏం చేయాలంటే దానిని మనం దేవుని వాక్యం అనే కట్టకం చేత వాటిని రిమూవ్ చేసుకోవాలి. మనం 3 లక్షణాలు చూసుకున్నాం. ఇంకో 4వ లక్షణం చూద్దాం. చూడండి, 4వ లక్షణం సాల్ట్లో 4వ అక్షరం ఏంటంటే టీ, అంటే టెంప్టేషన్, శోధన. చాలామంది ఏమంటారంటే, మా అమ్మమ్మూరు ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది ముసలమ్మ. మీ సైడ్ ఏమో తెలియదు, కానీ మా సైడ్ ఇప్పుడు మానేశారు అనుకుంటా. ముసలోళ్ళు కూడా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా చుట్ట అంటారు, పొగాకు చుట్ట చుట్టి గట్టిగా లాగి మంచి ధూపం దూపి కొళ్ళు తాగి
కొళ్ళు తాగి సంఘానికి వచ్చేది. తర్వాత తాగిన తర్వాత ఏమయ్యేది, అది నొప్పి ఈ నొప్పి బాబోయ్ నన్ను దేవుడు శోధించేస్తున్నాడు బాబోయ్ యేసయ్య కాపాడయ్యా అంటూ అరుగు మీద కూర్చుని రొట్టెలు ఇవ్వాలి అందరిని పిలిచి ప్రార్థన చేయ బాబు ప్రార్థన చేయ బాబు అనేది. నువ్వు తాగి నువ్వు సుట్ట కాల్చుకుని నువ్వు నీ జబ్బు తెచ్చుకుని దేవుడు నన్ను శోధిస్తున్నాడంటే ఎలా ఉంటుంది అది? సో చాలామంది క్రైస్తవ సంఘంలో ఇదే చెప్తున్నారు, దేవుడు నన్ను శోధిస్తున్నాడండి, ఈ రోగం తగ్గట్లేదు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటూ ఉంటారు. నువ్వు తెచ్చుకునే రోగం, నువ్వు ఇబ్బంది పడి నీ తప్పిదం వల్ల నువ్వు తెచ్చుకున్న ఈ యొక్క రోగానికి దేవుడు శోధిస్తున్నాడని మన దేవుని మీద నింద వేచ్చా చెప్పండి. శోధనలు అనేవి దేవుడు చేయడు. దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు కానీ శోధించడు. ఒకళ్ళ ఆ పరీక్షకు కూడా దేవుడు మార్గమునంట మనకి ఏం చేస్తాడంట, చాలా మార్గాన్ని కూడా మనకి తెరిచి ఉంచాడు. మార్గం కూడా ఉంది. సో ఆ మార్గాన్ని కూడా దేవుడు ఎలా తప్పించుకోవాలో కూడా దేవుడు మనకి చెప్పుతాడు. కనుక ఒకసారి ఈ వాక్యం చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 1:13. యాకోబు పత్రిక 1:13 దేవుడు కీడు విషయమే శోధింపడాడు. కీడు విషయం ఆయన ఎవరిని శోధింపడు. ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు కీడి విషయమే శోధింపనేరాడు. నువ్వు నీ యొక్క తప్పిదం వల్ల తెచ్చుకున్న నీ రోగాన్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి దేవుడు నన్ను శోధిస్తున్నాడనే మాట మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అది దేవుడు శోధించడు. దేవుడు టెస్ట్ పెడతాడు, కానీ ఆ టెస్ట్కి దానికి ఒక ఎండింగ్ కూడా దేవుడే ఏర్పరుస్తాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 10:13 చూడండి. 1 కొరింథీ పత్రిక 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయను. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దానికి మార్గాన్ని కూడా ఆయన సరళం చేస్తాడు. కనుక మనం చేసుకున్న తప్పుదాన్ని బట్టి దేవుడు మనల్ని శోధిస్తున్నాడు అని చెప్పి మనం దేవుని నిందేయకూడదు. ఒకవేళ దేవుడు పరీక్షించినప్పుడు మనం ఆ పరీక్షలో మనం విజయం పొందేలాగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉన్నాం ఈ లోకానికి మనం ఉప్పుగా ఉండకూడదు. 4 విషయాలు చూసుకున్నాం. మొదటిగా సిగ్గు. దేవుడు సాతాను మనల్ని పాపంలో నెట్టివేసి దేవుని ఎదుట సిగ్గు కలిగేలా చేస్తాడు. ఆ లక్షణం నుంచి మనం పాపం నుంచి మనం జయించాలి. 2వది కోపం నుంచి మనం జయించాలి. 3వది లష్ట నుంచి మనం జయించాలి. 4వది టెంప్టేషన్ నుంచి మన పరీక్షల్లో, దేవుడు పెట్టే పరీక్షల్లో కూడా మనం విజయం సాధిస్తే ఈ లోకానికి వెలుగుగా ఉండగలము, ఈ లోకానికి ఉప్పుగా ఉండగలము. ప్రతిరోజు మనకు పోరాటం ఉందండి. ప్రతిరోజుకి క్రైస్తవుడికి పోరాటం ఉంది. ఈ పోరాటం లేకపోతే సాతానుడు మనల్ని ఇరకాటంలో పెట్టేస్తాడు. మనం ఈ పోరాటంలో పాపం మీద మనం ప్రభుత్వం చేయాలి. లేదనుకోండి పాపం మీద మనకు ఆరాటం ఉందనుకోండి, సాతాను కూడా మనల్ని పాపంలో నెట్టివేసి మనల్ని ఇరకాటంలో పడేస్తాడు. కనుక మనకి పోరాటము, ఆరాటము, ఇరకాటము, ఈ మూడిట్లో మనకి ఏది కావాలో మనమే నిర్ణయించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, దేవునికి వందనాలు తండ్రి. ఈరోజు ప్రభు ఉదయకాలం సమయంలో ప్రభు తండ్రి అల్పుడును అయజ్ఞుడని నన్ను ప్రభు తండ్రి ఈ లోకానికి మేము ఉప్పుగా ఎలా ఉండాలి, ఉప్పుగా ఉండాలంటే మా హృదయం ఎలా ఉండాలి, మా భక్తి జీవితం ఎలా ఉండాలి, మా హృదయ స్థితి ఎలా ఉండాలో మాకు తెలియజేశారు ప్రభు తండ్రి. మాకును తండ్రి ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే కనుక దయతో తండ్రి నేను మమ్మల్ని క్షమించండి. ఈరోజే తండ్రి మీ పాదాల చెంత వాటిని విడిచిపెట్టి ఇంకెప్పుడు పాపము చేయకుండా ముందుకి తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని కట్టుకుంటూ మిమ్మల్ని మేము మీలో కట్టుకుని ప్రభు తండ్రి మేము ముందుకు సాగే కృపను మాకు దయచేయమని ఇంకా మాట్లాడబోతున్నా తండ్రి. వర్తమానాన్ని బట్టి ప్రార్థిస్తున్న తండ్రి దాచుని బలపరచండి, మీరే సహాయం దయచేయమని. ఇంకా జరగబోయే తండ్రి ఈరోజు రేపు తండ్రి కూటంలో మీరు మాతో ఉండి నడిపించమని తండ్రి మా ప్రియ రక్షకుడు యేసయ్య నామములో ఈ ప్రార్థనను మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.